ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకున్నాం. ధ్యానించుకోబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ కృపగల హస్తాలతో మాకు కావాల్సిన సత్యాన్ని మీరు మాకు బోధించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎలా పొందుకోగలం, ఆయన మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే దానికి అపోస్తలుడైన పేతురు గారు చక్కటి వివరణ ఇచ్చారు. ఆయన మనలో ఉండాలంటే మీరు ఇవి కలిగి ఉండండి అని పేతురు భక్తుడు చెప్పిన మాట ప్రకారంగా అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38, 39 వచనాలు చూసినట్లయితే ఆయన చక్కటి వివరణ ఇచ్చారు. ఏమనంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అంటే మనం ఏం చేయవలసింది ఏంటంటే, మన పాపములేంటో మనం ముందుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా, నువ్వు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా, నేను ఎందుకు పనికిరాని వాడను, ఎందుకు పనికిరాని దానను అని మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మనము దేవుని యొద్ద, ఆయన పాదాల యొద్ద మన ప్రతి పాపను ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో ఒప్పుకొని బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మను వరమును మనం పొందుకుంటామంట. ఈ వాగ్దానము ఎవరికి అంటే, ఎవరైతే ప్రభుని ఇట్లా ఎవరైతే అంగీకరిస్తారో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. 39వ వచనంలో అంటాడు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరైతే ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఎవరైతే ఉంటారో, బాప్తిసం పొందుకుని ఉంటారో, వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నారని పేతురు భక్తుడు చక్కటి వివరణ మనకి ఇవ్వటం జరిగింది. ఆయన మనలో ఉంటే ఏమి జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉంటే మనకి ఏంటి లాభము అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి అంటే ముందుగా మనం పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఆయన మనలో ఉంటే ఏం జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే, నిజానికి మనం ఏంటో మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు మనం మిర్రర్ దగ్గర చాలాసేపు ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, హెయిర్ని సరి చేసుకుంటాం, ఫేస్ని సరి చేసుకుంటాం, డ్రెస్ని సరి చేసుకుంటాం. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని సరిచేస్తాడు. ఎలాగంటే యోహాను సువార్తలో 16వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదా, ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. అంటే ఇప్పుడు మనం లోకములో జీవిస్తున్నాం, లోకములో ఉంటున్నాం అనగా లోకములో ప్రతీది కూడా ఆ యొక్క లోకములో జరుగుతున్న ప్రతి విషయం మీద మన దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. కానీ మీరు లోకములో ఉన్నప్పటికీ కూడా లోకం వైపుకు వెళ్లకుండా, లోకంలో ఉంటున్న పాపం ఇది అని మనలో ఉంటున్న లోపాలను సరిచేస్తాడు. నీతిగా ఎలా జీవించాలని నీతిని బోధిస్తాడు. అంతేకాదు తీర్పును కూడా మనం ఎలా ఉండాలో ఆయన తీర్పుని, జడ్జిమెంట్ని కూడా మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలంటే మొదటిగా మనం మన పాపమును విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తంగా ఆయన పాదాల యొద్ద పట్టి, అయ్యా నేను పాపినయ్యా, నా పాపమును క్షమించు ప్రభా, ఇంకా మరలా ఎన్నడూ కూడా ఆ పాపంలోకి నేను వెళ్ళను ప్రభా అని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని యొద్ద, ఆయన పాదాల యొద్ద గడుపుతామో, గడిపిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క వరములతో మనల్ని నింపుతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.